హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఒక కొత్త ట్రావెలింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను గైస్. ఈసారి మనం ట్రావెల్ చేయబోయేది రాజస్థాన్ స్టేట్ అన్నమాట. ఫస్ట్ అయితే జైపూర్ వెళ్ళిపోదాం. జైపూర్ నుంచి మిగతా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. రాజస్థాన్ మనం వేరే వేరే ప్లేసెస్ నుంచి ట్రైన్ నుంచి వెళ్ళొచ్చు. బేసిక్ గా నేను వైజాగ్ నుంచి చెప్తున్నాను. వైజాగ్ నుంచి అయితే మనకి ట్రావెలింగ్ ట్రైన్ నుంచి మనకి 36 అవర్స్ అయితే పడుతుంది. సో నేను అవాయిడ్ చేశాను. మనం ఫ్లైట్ చెక్ చేద్దాం అనుకున్నా. ఫ్లైట్ ఏమో 1 స్టాప్ ఉంది, దట్ టు 9 అవర్స్ పడుతుంది. నేనైతే హైదరాబాద్ లో బోర్డ్ అయ్యాను. హైదరాబాద్ నుంచి 1 అవర్ జర్నీ. సో నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మనం జైపూర్ అయితే రీచ్ అయిపోయాను. జైపూర్ ఎయిర్పోర్ట్ చూడొచ్చు ఇక్కడ ఫుడ్ థాలీ ఎలాగుందో. ఇది తప్ప మనకి ఇంకేం దొరకలేదు, వేరే ఆప్షన్ లేదనమాట. అస్సలు మనం తినలేం గైస్. ఏదో వచ్చాం కదా, మధ్యాహ్నం అయిపోయింది కదా అని చెప్పి ఇంకా కానించాం అనమాట. మన హోటల్ చేరుకునేసరికి చాలా లేట్ అయిపోయింది, లైక్ 11 అంతా అయిందనమాట. సో లగేజ్ అంతా రూమ్ లో పడేసి చెక్ ఇన్ చేసేసి బయట తిరగడానికి అయితే వచ్చేసాను అనమాట. చూడొచ్చు అదే మనకి పింక్ సిటీ ఆర్చ్ అనమాట. ది ఎంట్రీ ఆఫ్ ద పింక్ సిటీ. లోపలికి మనం వెళ్తే మొత్తం పింక్ సిటీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్. ఎందుకంటే మనకి ఆన్లైన్ లో చూసుకొని కదా మనం వెళ్తాం. గూగుల్లో చూసి అక్కడికి వెళ్ళేసరికి ఆఫీస్లో ఉండట్లేదు. సో ఇన్ అడ్వాన్స్ మీరు అయితే పేమెంట్స్ చేయకండి. అక్కడికి వెళ్ళి బైక్ చూసి నచ్చితేనే పేమెంట్స్ చేయండి అనమాట. సో మేము ఇక్కడ ఏం చేసామంటే, మేము లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కి ఏం చేద్దాం ఆలోచించి, సో ఈ రోజుకి ఇలా క్యాబ్స్ తో కానించేద్దాం అని చెప్పి ఇక్కడ వరకు అయితే మేము క్యాబ్కి వచ్చాం. ఇక్కడ నుంచి లోకల్ రిక్షా ఆటోస్ అవి ఉన్నాయి కదా, అవి అయితే ట్రై చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం అని చెప్పి. సో ఆ ఆటో అయితే మనం ఎక్కుదాం. ఆ ఆటో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం గైస్. కమాన్ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి, ఎక్స్ప్లోర్ చేద్దాం పింక్ సిటీని. చూడొచ్చు ఈ ఆటో ఎక్స్పీరియన్స్ కానీ మన చుట్టుపక్కల బిల్డింగ్స్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్ని ఒకే యూనిక్ కలర్ లో చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో పింక్ అనిపించట్లేదు, నాకైతే కొంచెం ఆరెంజ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో పింక్ సిటీ పేరు వస్తుంది కదా, ఓకే అనమాట. సో ఆటో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే మనం హవా మహల్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ అదే మనకు కనిపిస్తుంది కూడా. చూడొచ్చు హవా మహల్. దీన్ని కట్టించిన కింగ్ శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు అనమాట. సో అతని కిరీటం వచ్చేలాగా దీని స్ట్రక్చర్ అయితే మనకు ఉంటుంది. మీరు చూడొచ్చు ఒక గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది విండోస్ అనమాట. దీని హవా మహల్ ఎందుకంటారంటే దీనిలో ఎయిర్ ఎక్కువ లోపలికి వస్తుంది. ఎందుకంటే అన్ని విండోస్ ఉన్నాయి కదా. టోటల్ నెంబర్ ఆఫ్ విండోస్ ఎంత అంటే 953 విండోస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన జల్ మహల్. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళడానికి అయితే యాక్సెస్ అయితే లేదంట. బోటింగ్ ప్రస్తుతానికి ఆపేశారని చెప్పాడు, ఆపేశారంట. సో మనకి వేరే ఆప్షన్ లేదు, బయట నుంచి చూసుకోండి అనమాట. సో బయట నుంచి మీకు ద బెస్ట్ వ్యూ అవడానికి నేను ట్రై చేస్తున్నాను. మీరు చూడొచ్చు జల్ మహల్, నీటి మధ్య ఉండే ప్యాలెస్ అనమాట. ఈ మహల్ వచ్చేసి టోటల్ 5 ఫ్లోర్స్ అనమాట. మనకు కనిపిస్తుంది చూసారా, అది ఓన్లీ 1 ఫ్లోర్ అనమాట. మిగతా 4 ఫ్లోర్స్ వాటర్ లోనే ఉంటుంది అనమాట. క్రేజీ కదా, చాలా బాగుంది వినడానికి అసలు. కానీ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే మరి మనకు తెలియదు, కానీ చాలా గమ్మత్తుగా ఉంది ఇది. 4 ఫ్లోర్స్ లోపల 1 ఫ్లోర్ మాత్రమే కనిపించడం సూపర్ అసలు. సో అలా మనం పక్కకు వెళ్ళగానే ఇక్కడ మనం చూడొచ్చు ఆ రాజస్థానీ అటైర్ అయితే మనకి ఇస్తారనమాట. మనకి నచ్చిన ఫొటోస్ తీసుకోవచ్చు, నచ్చిన డ్యాన్స్ చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు అనమాట. మనకి టైం లిమిట్ అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అంటే మనకి ప్రింట్ అవ్వడానికి అనమాట. మీరు ఎన్ని ఫొటోస్ అని తీసుకోవచ్చు, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ ఫోటో నచ్చింది, ఆ ఫోటో నచ్చింది అని చెప్పి. సో మీరు ఎన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటారో అన్ని 100 అయితే వాళ్ళు సమర్పించుకోవాల్సిందే. సో కాసేపు అలాగా ఫొటోస్ తీసుకొని చిల్లేమన్నమాట. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ అమీర్ ఫోర్ట్. ఈ అమీర్ ఫోర్ట్ ని మన అంబర్ ఫోర్ట్ అని కూడా అంటారనమాట. ఇది చాలా పెద్ద ఫోర్ట్ ఆఫ్ జైపూర్ అనమాట. జైపూర్కి ఇదే ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఫోర్ట్ అనమాట. చాలా హిస్టరీ అయితే దీంట్లో దాగుంది. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందో ఏంటన్నది. లెట్స్ గో, లోపలికి వెళ్ళి చూద్దాం టికెట్ తీసుకొని. ఈ టికెట్ మన స్టార్టింగ్ లోనే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. మనం చూడొచ్చు ఆ టికెట్ కౌంటర్. 1 పర్సన్ కి ఏమో 400. మనం చూడొచ్చు అక్కడ ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని మీకు అక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం జీప్ కూడా హైర్ చేసుకోవచ్చు. నేనైతే గైడ్ కూడా హైర్ చేసుకున్నాను అన్నమాట. ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. సో మనకి ఇంకా హిస్టరీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనే ఉద్దేశంతో హైర్ అయితే చేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు డే టైం వస్తే మీకు కొంచెం లేట్ అయ్యనమాట. డే టైం వస్తే మనకి ఇక్కడ ఎలిఫెంట్ రైడ్స్ కూడా ఉంటాయంట. నన్ను అడిగితే అంత వర్త్ ఏం కాదు, అరౌండ్ 2-5 చెప్పాడు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. మేమైతే ఇక్కడ జీప్ బుక్ చేసుకున్నాం. జీప్ రైడ్ అయితే మనం లోపల తీసుకెళ్తున్నాడు. మాతో పాటు గైడ్ కూడా పంపించారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు దీని హిస్టరీ ఏంటి, దీని సంగతి ఏంటో చూద్దాం.
మీకు అక్కడ కొండమే కనిపిస్తుంది కదా, అదంతా ఈ ప్రొటెక్షన్ కోసం వేసిన వాల్ అన్నమాట. చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం, ఇంకా వ్యూ చాలా బాగుంటుంది అంటున్నాడు మన గైడ్. సో చూడొచ్చు, వ్యూ అద్దిరింది. ఈ కోట అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్, చాలా పెద్దది ఇది. ఇంకా లోపల ఇంకే రేంజ్లో ఉంటుందో తెలియదు, కానీ బయట నుంచి అయితే ఫీల్ ఎక్సలెంట్ ఉంది, వేరే లెవెల్లో ఉందన్నమాట. మనకి కనిపించట్లేదు కానీ పైకి చాలా కష్టంగా ఎక్కుతుంది వెహికల్, చాలా అప్ ఉందన్నమాట. మరి ఆ ఎలిఫెంట్ రైడ్లో ఎలా పట్టుకెళ్తామో నాకు అర్థం కాలేదు, అంత కష్టమైన రోడ్డు కదా. అందుకని ఇదే మన ఎంట్రీ అన్నమాట. ఇక్కడతో మనకి వెహికల్స్ ఆగిపోతాయి, ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడికి మనం వచ్చి వెయిట్ చేస్తున్నాం, మన గైడ్ చెప్తే మనం లోపలికి వెళ్దాం అంటే ఇలా ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటన్నది. ఇది రాణి గారి వే అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. సో అక్కడి నుంచి అయితే మనం ఎంట్రీ అవ్వాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో టికెట్ కౌంటర్ ఉందన్నమాట. ఈ టికెట్ కౌంటర్ వచ్చేసి ఫోర్ట్కి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ అనమాట. మన కింద చూసిన టికెట్ కౌంటర్ ఏంటంటే జస్ట్ ఫర్ వెహికల్స్ అండ్ గైడ్ కోసం మాత్రమే. ఫోర్ట్ ఎంట్రీ కోసం మనం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, కింద మనం ఎలిఫెంట్ రైడ్ కూడా అక్కడే బుక్ చేసుకోవాలి. కానీ ఫోర్ట్ ఎంట్రీ మాత్రం మనం ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. టికెట్ ప్రైస్ కూడా మీకు చెక్ చేయొచ్చు ఫర్ పర్సన్కి అంతనది. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం, ఎలా ఉంటుందో చూద్దాం ఎక్స్పీరియన్స్. చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను నేనైతే. ఫస్ట్ వ్యూకి అయితే వచ్చాం, వ్యూ పాయింట్ అంట ఇది. చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఇదంతా. ఇది వచ్చేసి గణేష్ పోల్ అంటారు అనమాట. ఎంట్రీ పైనుంచి చూడొచ్చు, లోపలికి వెళ్ళిన తర్వాత గణేష్ పోల్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఇక సిటీ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడొచ్చు, ఇక్కడ పై వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా మనకి ప్రొటెక్షన్ వాల్ అని చెప్పాను కదా, అది చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి 12 కిలోమీటర్స్ వరకు ఇది ఉంటుందన్నమాట. ఈ వాల్ చాలా సూపర్ కదా, 12 కిలోమీటర్స్ వరకు మనకు ప్రొటెక్షన్ వాల్ ఉండడం అన్నది సూపర్ అన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి దీవాని ఆమ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే రాజుగారు కూర్చొని ప్రజల సమస్యలు వినడం కానీ, వారికి తీర్పు చెప్పడం కానీ, అలా ఆ హాల్ అనమాట. దానికి యూజ్ చేసేవారు. దీనిని ఏనుగు ఆకారంలో నిర్మించారనమాట. ఇక్కడ నుంచి మనం అవుట్ సైడ్ వ్యూ చూడొచ్చు. టాప్ వ్యూ నుంచి ఎలా కనిపిస్తుందో వాటర్ మధ్యలో ఇవి ఆ బిల్డింగ్స్ కానీ, ఇది సూపర్ ఉంది. లోపల క్రొకడైల్స్ పెట్టేవారంట ప్రొటెక్షన్ కోసం. అంటే ఎవరైనా బయట నుంచి రాకుండా వచ్చినా సరే బయటికి రాకుండా, అంటే ఇంకా లోపలే చచ్చిపోయేలాగనమాట ప్రొటెక్షన్ కోసం. కానీ ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ నుంచి చూసారా, మనం ఆ పైనుంచే మనం వచ్చాం. ఆ వేగన్ని చూడొచ్చు. ఇది వచ్చేసి సతాయిస్ కచేరీ అన్నమాట. ది కోర్ట్ ఆఫ్ 27 పిల్లర్స్. దీనిని ఇంట్రోగేషన్ కోసం యూజ్ చేసేవారు అనమాట. అంటే ఎవరైనా తప్పు చేస్తే ఇంట్రోగేషన్ ఇక్కడ జరిగేదన్నమాట. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి, చూడొచ్చు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇది ఒక చిమ్నీ అన్నమాట. ఇక పైన డోమ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే వాటర్ ఫిల్ చేసేవారు, కింద మంట పెట్టేవారు అనమాట. కనిపిస్తుంది కదా, అక్కడ మంట ఉండేది. ఇక్కడ కాపర్ ప్లేట్స్ ఫిక్స్ చేయడం వల్ల వాటర్ ఎక్కువసేపు హీట్ గా ఉండేవన్నమాట. ఇంక ఇది వచ్చేసి రాణిలు యూజ్ చేసే బాత్ టబ్ అనమాట. ఆ హాట్ వాటర్ ఇక్కడికే వస్తుంది. ఇక్కడ నలుగురు ఉండేలాగా డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి గణేష్ పోల్ గేట్ అనమాట. రాయల్ ఫ్యామిలీ ఎంట్రీ అవ్వడానికి యూజ్ చేసే గేట్ ఇది. రాయల్ ఫ్యామిలీకే కాకుండా వాళ్ళకి రాయల్ గెస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా యూజ్ చేసే గేట్ అనమాట. ఈ వాళ్ళకి తప్ప ఎవరికి ఎంట్రీ అయితే ఉండదు. రాజు యుద్ధం చేసి వచ్చిన తర్వాత ఈ గేట్ నుంచి పైన మనకు కనిపిస్తున్నాయి కదా విండోస్, అక్కడ నుంచి పూలతో ఆహ్వానం పలుకుతారంట రాణులు. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఈ మహల్లో ది బెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని ఉందంటే అది ఇదే అనమాట. దివాని కాష్ అంటారన్నమాట దీన్ని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకనంటే చూడొచ్చు, లోపల మనకు కనిపిస్తున్నాయి కదా అవన్నీ మిర్రర్స్ అనమాట. మిర్రర్స్ తో చేసిన మహల్ లోపలన్నీ మిర్రర్సే. చాలా అద్భుతంగా ఉంది లోపల. అవన్నీ బెల్జియం నుంచి తెప్పించి మరీ ఈ డిజైన్ చేయించారనమాట. లోపల మిర్రర్స్ ప్రతిదీ మనకి బెల్జియం నుంచి వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే మన ఫోన్ ఫ్లాష్ ఆన్ చేస్తే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా, ఎన్ని రకాలుగా కనిపిస్తుంది అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట వ్యూ. మీరు లైవ్ లో చూస్తే ఆ సీన్ వేరేగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ లొకేషన్ మనం వెళ్తున్నాం, ఎలాగే వెళ్ళాలి ఆ రూట్ చూపిస్తున్నాను కదా, ఇలాగే లోపల నుంచి కొంచెం కష్టపడుతూ వెళ్ళాలి. స్టెప్స్ దగ్గర నుంచి ఆ మహల్ నుంచి పై వ్యూ వెళ్దాం. లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. చాలా ఇరికిరిగ్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని పైకి వచ్చేయండి. కానీ పైన వ్యూ బాగుంటుందన్న ఎక్స్పెక్టేషన్, మరి చూద్దాం ఎలా ఉంటుందో. పైకి అయితే వచ్చేసాం గైస్. వ్యూ అయితే ఇలా ఉంది, చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూడొచ్చు. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ చాలా సీన్స్ చాలా బాగున్నాయి. మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి ది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. మీరు చూడొచ్చు, అదంతా
మనకి అటు సైడ్ కనిపిస్తుంది కదా, అది రాజుగారిది అనమాట, రాజుగారు ఉండే ప్లేస్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా వెజల్స్, అవి ఏంటంటే మనకి జోధా అక్బర్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో ఐశ్వర్య రాయ్ కుక్ చేస్తుంది కదా, ఆ వెజల్స్ అదే అనమాట. షూటింగ్ ఇక్కడే జరిగింది, కాకపోతే షూటింగ్ అయిన తర్వాత అవి ఇక్కడే వదిలేశారనమాట. సో డిస్ప్లే బాగుంది కదా అని చెప్పి వీళ్ళ కంటిన్యూ చేసేస్తున్నారంట. ఇంకా ఈ ప్లేస్లోని మన ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ ఫంక్షన్స్ కానీ ఏవైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, అంటే మన రాజు వాళ్ళ వైఫ్స్ వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ప్లేస్ అనమాట. అండ్ మనం వెళ్ళేసరికి అక్కడ దివాళీ అవుతుందన్నమాట. సో నైట్ టైం ఎలాగుందో చూద్దాం అని చెప్పి నైట్ మళ్ళీ అమర్ ఫోర్ట్కి వచ్చామన్నమాట, ఎలాగుందో చూద్దామని. చాలా బాగుంది లైటింగ్స్ చూడొచ్చు. దీంతో మనకి డే 1 కంప్లీట్ అయిపోయింది. సో మనకి డే 2 స్టార్ట్ అయిపోయింది. వచ్చేసాం డే 2కి. ఫస్ట్ అయితే సిటీ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇదే మన సిటీ ప్యాలెస్ ఎంట్రన్స్ ఆర్చ్. దీని లోపలికి వెళ్ళిన తర్వాత మన టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు టికెట్ కౌంటర్. లోపలికి వెళ్ళి టికెట్స్ తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత సిటీ ప్యాలెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ సిటీ ప్యాలెస్ పక్కనే మన జంతర్ మంతర్ కూడా ఉంటుందన్నమాట, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే సిటీ ప్యాలెస్ చూసేద్దాం టికెట్ తీసుకున్న తర్వాత. చూడొచ్చు ఇది వచ్చి కమిషనర్ ఆఫీస్ అంటారు. మీరు చూడొచ్చు ఎంత రిచ్గా ఉంది అది. చూడడానికి ఏదో వేరే ప్యాలెస్ లాగా ఉంది, చాలా బాగుంది అనమాట. మీరు అక్కడ చూడొచ్చు రాసి ఉంది అక్కడ. ఇది పోలీస్కి సంబంధించిన అదే బిల్డింగ్ అనమాట. లోపలికి వెళ్ళి కొంచెం వీడియోస్ షూట్ చేద్దామని చెప్పి ట్రై చేశా, కానీ అక్కడితో మనకి యాక్సెస్ లేదని చెప్పారు. సో బయట నుంచి అలాగా తీసుకొని వచ్చేసాను అనమాట. సో మనమైతే టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడొచ్చు టికెట్స్ తీసేసుకున్నాం అనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి 300 per person. మనకి టికెట్ అయితే చూడొచ్చు ఎలా ఉందో. మనకి దీంతో పాటు మ్యాప్ కూడా ఇచ్చారన్నమాట, లోపల ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి ఏం ప్లేసెస్ ఉన్నాయని చెప్పి. లోపలికి ఎంటర్ అవగానే వ్యూ అయితే ఇలా ఉంది. ఈ కోర్ట్యార్డ్ నుంచి మనం వెళ్తే పక్కనే సర్వతోభద్ర కోర్ట్యార్డ్ కనిపిస్తుంది. అది మనకు కనిపించేది అదే అనమాట. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక మనకి వింటేజ్ కార్ కూడా ఉంది అనమాట, పక్కన ఇంట్రెస్టింగ్ అనిపించి తీసా. లోపలికి ఎంటర్ అయిపోదాం పదండి. మొత్తం అంతా డార్క్ పింక్ కలర్ లో ఉందన్నమాట, చాలా అద్భుతంగా ఉంది. చూడొచ్చు గాయస్, ఆ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట, చాలా అద్భుతంగా ఉంది. దీనికి పక్కనే సర్వతోభద్ర ఉంది. దీనికి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మన రాజుగారు ప్రజల సమస్యలు వినేవారంట. సో ఒక పరిష్కారం చెప్పారు అనమాట. సమస్య వినిన తర్వాత ఈ ప్లేస్ దానికి యూజ్ చేసేవారు. రాజుగారితో పాటు మంత్రులు ప్రజలు వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసే ప్లేస్ అనమాట ఇది. బాగుంది, చూడొచ్చు మొత్తం క్లియర్గా చూపిస్తున్నా. మొత్తం వ్యూ అంతా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక మన ఇండియన్ హిస్టరీ తెలుసుకోవడం ఎంతైనా ఒక కిక్ ఇస్తుంది. అబ్బా ఇది మనది, మన దేశం, మన రాజులు, మన ఫోర్ట్స్, మన హిస్టరీ, చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరెవరో వస్తున్నారు, ఫారినర్స్ కూడా వచ్చి చూస్తున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇక్కడ మనకు కనిపిస్తున్న సిల్వర్ జార్ ఉంది కదా, ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ సిల్వర్ జార్ అనమాట. దీనికి గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా ఉంది యాజ్ ఎ వరల్డ్స్ బిగ్గెస్ట్ జార్ గా. దీన్ని ఎందుకు యూజ్ చేసేవారంటే గంగా జలం ఉంటుంది కదా, గంగా వాటర్, దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేవారు అనమాట. సో అది చూడొచ్చు, వరల్డ్ రికార్డ్ గిన్నీస్ రికార్డ్ ఉందంటే చాలా గ్రేట్ కదా. మన హిస్టరీ మన జైపూర్లో ఉందంటే. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి, అందుకే కొంచెం అలా క్యాప్చర్ చేస్తాను అనమాట. ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ మన ఇంటీరియర్ అంతా ఎంత బాగా డిజైన్ చేశారు, ఎలా ఉందన్నది చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ టైంలో ఆ టెక్నాలజీ ఎలా ఉందో ఏం చేశారో మనకైతే అర్థం కావట్లేదు, కానీ సూపర్. అసలు ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఇలాంటివి అసలు నెక్స్ట్ లెవెల్. హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అప్పుడున్న ఆర్కిటెక్చర్కి, అప్పుడున్న ఇంజనీర్స్కి, అప్పుడున్న రాజులకు కూడా. వాళ్ళు కూడా అలాగే ఎంకరేజ్ చేసేవారు. ఇది చూడొచ్చు, మీకు ఆల్రెడీ చెప్పాను, మనకైతే వరల్డ్ రికార్డ్లో ఉందన్నమాట. గిన్నీస్ బుక్ కూడా ఎక్కింది యాజ్ ఎ బిగ్గెస్ట్ జార్ ఇన్ ద వరల్డ్. వావ్, గ్రేట్ కదా. మనం అలా ఎగ్జిట్ అయ్యే టైంకి మనకి ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. పక్కనే చూడొచ్చు ఎంత బాగుందో ఇంటీరియర్స్. అప్పుడు మనకి వార్లో వాడిన ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందాక మీకు చూపించిందే అది. ఇందాక చెప్పాం కదా, రాజుగారు సమస్యలు వినడం, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి తీర్పులు చెప్పడం అన్ని చేసే ప్లేస్ అదే అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు పింకిష్ కలర్ లో ఎంత బాగుంది ఆర్కిటెక్చర్ అన్నది, చాలా కూల్ ఉంది. మన ఫొటోస్ వీడియో తీసుకోవడానికి చాలా బాగుంది అనమాట. మీరు చూడొచ్చు దీని డిజైన్ కూడా ఎలా డిజైన్ చేశారంటే, ఆ విండోస్ కానీ, ఎందుకంటే లేడీస్ బయటకు రావడానికి లేదు, వాళ్ళు ఏంటంటే ఆ కిటికీలోంచే బయట ఏం జరుగుతుంది అన్నది అక్కడి నుంచి మాత్రమే చూడగలరు. ఇంక ఈ బ్రో వచ్చేసరికి కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాడంట. ఇంకా నేమేం పెట్టలేదు, మళ్ళాగే యూట్యూబర్, నాలాగే బిగినర్ అనమాట. ఆల్ ది బెస్ట్ బ్రో, మీకు గట్టిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మీకు ఇందాక చెప్పినట్టుగా మనకి ఇక్కడ రూట్ మ్యాప్ అయితే ఇచ్చారన్నమాట. అంటే టికెట్ తో పాటు లోపల ఎలా తిరగాలి, ఏంటి, ఏవేవి ఉన్నాయి అన్నది మాత్రం మొత్తం మ్యాప్ మనకి టికెట్ తో సహా ఇస్తారనమాట.
సో దీంతో అయితే మనకి ఇది సిటీ ప్యాలెస్ అయిపోయింది. నెక్స్ట్ జంతర్ మంతర్కి అయితే వెళ్ళిపోదాం పదండి. దీని పక్కనే ఉంటుంది అనమాట జంతర్ మంతర్. మీరు చూడొచ్చు, మనం అది సిటీ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాం. అండ్ ఇదేమో జంతర్ మంతర్. ఇది వచ్చేసి మన టికెట్ కౌంటర్. టికెట్ తీసుకుందాం పదండి. ఆ టికెట్ కౌంటర్ మీరు చూడొచ్చు. మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ మాత్రమే అనమాట. చూడొచ్చు, మన ఫారినర్స్ వేరే రేట్ ఉంటుంది. మనకు వచ్చే కాస్ట్ మాత్రం ఇండియన్ గా మనకి పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఉంటుంది. చాలా చీప్, కానీ చాలా టెక్నాలజీ అయితే లోపల ఉందంట. మొత్తం అంతా చూసి తెలుసుకున్నాం ఎలా ఉందో ఏంటో టెక్నాలజీ. ఆ టైంలో యూజ్ చేసిన ఆ టెక్నాలజీ ఏంటి, దాని సంగతులు ఏంటో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో దీంట్లో అయితే మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇచ్చిన టికెట్ చూపిస్తాను. ఈ టికెట్ అన్నమాట ఇలా ఇచ్చాడు. ఈ టికెట్ అక్కడ ఇచ్చి లోపలికైతే ఎంటర్ అయిపోదాం. లోపల ఎలా ఉందో చూద్దాం, వెళ్దాం పదండి. ఇయర్ 1728లో దీని కన్స్ట్రక్షన్ అయితే జరిగింది గైస్. అంటే ఆల్మోస్ట్ 3 years బ్యాక్ అనమాట. అప్పుడు ఎంత కన్స్ట్రక్షన్ చేశారు, ఎందుకంటే మనకి టెంపరేచర్ కానీ టైం కానీ లేదంటే మనకి చూసారా వేరే ప్లానెట్స్ ఒక మూవ్మెంట్ కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి యూజ్ చేశారనమాట. చూడొచ్చు, ఇదంతా అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. ఎలాంటి టైంలో అంటే మన 300 years బ్యాక్. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కోసం మనం అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 2020లో దీన్ని అయితే గుర్తించారనమాట. అంటే మీకు తెలుసు కదా, వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది చాలా పెద్ద అనమాట. ఆ లిస్ట్ లో దీన్ని కూడా చేర్చారు. జంతర్ మంతర్ అంటే లెక్కలు కట్టే యంత్రం అనమాట. దానికి మీనింగ్ వచ్చేది అదనమాట. సాంస్క్రిట్ నుంచి తీసుకున్న యంత్ర మంత్రం నుంచి దీనికి అయితే జంతర్ మంత్రం అనే పేరైతే వచ్చింది. దీనికి అర్థం మనకి లెక్కలు కట్టే యంత్రం అనమాట. దీనికి అలాగే ఉంది గైస్, మీరు చూస్తే మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీకు చూపిస్తాను పదండి. మనకి ఎటువంటి టెక్నాలజీ లేని టైంలో కూడా ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసి మన గ్రహాలకు మూవ్మెంట్స్ కానీ మన క్లైమేట్ చేంజెస్ కానీ మన టైం కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి ఇంత పెద్దగా చేసి అప్పుడు అంత యాక్యురేట్ గా చేసాలంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం, మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా తెలుసుకోవడానికి అయితే చూద్దాం. ఇది చక్ర యంత్ర. ఆ సర్కిల్ మధ్యలో లైన్ ఉంది కదా, అది ఈక్వేటర్ లైన్ అన్నమాట. ఆ మధ్యలో హోల్ ఉంది కదా, ఆ హోల్లో మనం ఏమైనా ఆబ్జెక్ట్ పెడితే దాని నుంచి వచ్చే నీడ వల్ల సూర్యుడు ఈక్వేటర్ కి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు అంట. సూపర్ కదా, అదిరిపోయింది. ఈక్వేటర్ నుంచి మనకి సన్ ఎంత డిస్టెన్స్ ఉన్నాడో ఆ సర్కిల్ మధ్యలో మనం హోల్ ఉంది కదా, ఆ హోల్లో పెడితే మనకి తెలుస్తుంది అంట. అది పడే నీడ బట్టి మనకి తెలుస్తుంది అనమాట, ఆబ్జెక్ట్ నీడ బట్టి. సూపర్ కదా, అదిరింది టెక్నాలజీ. ఆ టైంలో సూపర్ అసలు. ఆ టైంలో ఈక్వేటర్ నుంచి మనం సూర్యుడిని తెలుసుకోవడం, సన్ మూమెంట్ కానీ ఆ సర్కిల్ ఏంటి, ఈక్వేటర్ లైన్ ఏంటి, మధ్యలో ఆబ్జెక్ట్ పెడితే ఎన్ని తెలుసుకోవడం ఏంటి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక టెక్నాలజీ మాత్రం. బాబాయ్ అసలు ఎలా చేశారో నిజంగా గ్రేట్ అసలు. దట్స్ ఇట్ దీనికోసం. నెక్స్ట్ వచ్చేసి రామయంత్ర. అది దీనివల్ల సూర్యుని గమనం ఎన్ని డిగ్రీస్ లో ఉందో మనం తెలుసుకోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళి చూడొచ్చు. చూద్దాం పదండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సూర్యుని గమనం ఎన్ని డిగ్రీలు ఉందో మనం తెలుసుకోవచ్చు అంట. దీని ద్వారా మనం సూర్యుని గమనం తెలుసుకోవచ్చు అంట. వావ్, ఎన్ని డిగ్రీస్ లో ఉంది, ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు అంట. నైస్ టెక్నాలజీ కదా. అప్పట్లో చాలా లక్కీ అబ్బా, అన్ని చూస్తారు వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ లేకుండా. ఇంకా అలా ముందుకెళ్ళి చూద్దాం, ఇక్కడ ఏమైనా మనకి ఇంట్రెస్టింగ్ గా ఏమైనా కనిపిస్తాయేమో. లెట్స్ గో. పక్కన చూడొచ్చు ఎంత సీనరీస్ చాలా బాగున్నాయి. టెక్నాలజీ అయితే హై లెవెల్ అనమాట. మనకి ఇంక మాటలో వర్ణించలేము అనమాట, ఆ రేంజ్ లో టెక్నాలజీ. ఈ ప్లేస్ వచ్చేసి దీని పేరు రాశి వలయ. ఇవన్నీ టోటల్ 12 రాశులకి సంబంధించినవి అనమాట. రాశి ఏ పాదం ఉందో మనకి నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మన రాశి ఎలా తెలుసుకోవచ్చు అన్నది వేరే ఎక్విప్మెంట్, దాని దగ్గరికి వెళ్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఆ రాశి ఏ పాదంలో తెలుసుకోవడానికి అయితే ఈ ఎక్విప్మెంట్. మనం ఏ రాశిలో ఉన్నాం అన్నది నేను వేరే ఎక్విప్మెంట్ లో చూపిస్తాను. అక్కడికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ఏ రాశిలో ఉన్నాం అన్నది. ఇది వచ్చేసి మన రాశి ఏ పాదంలో మనం తెలుసుకోవడానికి ఈ ఎక్విప్మెంట్ అనమాట. సో లెట్స్ గో, దానికి కూడా చూద్దాం. అక్కడ ఎక్విప్మెంట్ కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళి చూపిస్తాను. అది మనం ఏ రాశిలో ఉన్నామో తెలుసుకునే ఎక్విప్మెంట్ అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. దీనిని జయప్రకాష్ యంత్ర అంటారు అన్నమాట దీని పేరు. దీన్ని యూజ్ చేసుకుని మనం ప్రస్తుతం ఏ రాశిలో ఉన్నాం అన్నది మనకి తెలుస్తుంది అనమాట. దీనికి సెంటర్ లో ఒక మెటల్ ఏర్పాటు చేశారు కదా, దాని నీడపైన ఆధారంగా మన రాశిని తెలుసుకోవచ్చు అంట. సూపర్ కదా. ప్రెసెంట్ అయితే ఆ నీడ కన్యా రాశి స్లాబ్ మీద ఉంది. సో మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ కన్యా రాశిలో ఉన్నాం అనమాట. దాన్ని బట్టి మనం తెలుస్తుంది అనమాట. మీకు అర్థమైందా? ఆ నీడ ఉంది కదా, ఆ స్లాబ్ దేని మీద పడితే మనం ఆ రాశిలో ఉన్నట్టు లెక్క అనమాట. ఈ సో ప్రెసెంట్ అయితే ఆ నీడ కన్యా రాశి మీద ఉంది. సో దాన్ని బట్టి మనం కన్యా రాశిలో అర్థం చేసుకోవాలి. చూడొచ్చు, ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు అందరూ.
సో మనకి దొరికినంత లాగేద్దాం వీడియో. మీరు చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉన్నది. అయితే మన కన్యారాశిలో ఉన్నామంట, రాశులు తెలుసుకునే యంత్రం ఇది. నైస్, సూపర్. ఇంకా దీంతో మనం ఏ రాశి ఉందో తెలుసుకున్నాం. నెక్స్ట్ రాశి ఏ పాదలు ఉందో కూడా ముందు చెప్పుకున్నాం, అది కూడా తెలుసుకున్నాం. సో రాశులతో అయితే మనకి పని అయిపోయింది, దాని డీటెయిల్స్ అన్ని మనకి తెలిసిపోయాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. ఇది గృహ సామ్రాట్ యంత్రం అన్నమాట. దీని పేరు వచ్చేసి, ఇది వచ్చేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ సన్ డైల్ అన్నమాట. ఈ యంత్రం మనం యూజ్ చేసుకొని మనకి 2 seconds వేరియేషన్ లో ఎగ్జాక్ట్ టైం అయితే తెలుస్తుందంట గైస్. సూపర్ కదా, వరల్డ్స్ బిగ్గెస్ట్ డైల్ ఇది, సన్ డైల్ ఇది. అండ్ నెక్స్ట్ మనకు 2 seconds వేరియేషన్ లో ఎగ్జాక్ట్ టైం అయితే మనం తెలుస్తుందంట. వావ్, సెల్యూట్ గురు, ఎలా తయారు చేసావు అసలు. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క బ్లాక్ కి 15 minutes వేరియేషన్ ఉంటుందన్నమాట. ప్రతి బ్లాక్ కి 15 minutes వేరియేషన్ తో మనకైతే ఎగ్జాక్ట్ టైం 2 seconds వేరియేషన్ లో మనకు తెలుస్తుంది. మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేశారు, ఎంత అక్యురేట్ గా. మన 2 seconds లో తెలియడం ఏంటి గురు అసలు, పర్ఫెక్ట్ టైం అసలు. చూడొచ్చు, అద్భుతంగా ఉంది ఇదైతే. అండ్ దీంతో మనకి జైపూర్ ట్రిప్ అయితే అయిపోయింది గాయస్. ఈవినింగ్ మనం ట్రైన్ ఎక్కి జోధ్పూర్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా బడ్జెట్ కోసం వచ్చేస్తే గాయస్, నేను ట్రావెలింగ్ అని ఇంక్లూడ్ చేయట్లేదు. మీ కంఫర్ట్ బట్టి మీరు ట్రావెల్ చేయండి. లైక్ 36 hours మీకు ఓకే అనుకుంటే మీరు ట్రైన్ లో వెళ్ళొచ్చు, లేదా 1 stop ఉన్నా నాకు పర్లేదు అనుకుంటే మన వైజాగ్ నుంచి కూడా మన ఫ్లైట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే మీకు వైజాగ్ నుంచి కాస్ట్ ఎక్కువ, అంతసేపు వెయిటింగ్. సో నేను హైదరాబాద్ నుంచి అయితే వచ్చాను. అండ్ నాకు తెలుసు మీరు హోటల్ కోసం కూడా చూస్తున్నారని. నేనైతే హోటల్ చూపించలేదు, ఎందుకంటే మేము ఆన్లైన్ లో రేటింగ్ చూసి బుక్ చేసుకున్నాం. కానీ లోపలికి వెళ్ళి చూసేసరికి చాలా వర్స్ట్ గా ఉంది. అందుకే మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం నాకు లేదు. మీరైతే మొత్తం ఫొటోస్ అన్ని చూసుకొని మీరు బుక్ చేసుకోండి. అండ్ నా బడ్జెట్ వచ్చేసరికి జైపూర్ కి నాకు అరౌండ్ 10,000 అయితే అయింది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం కలిపి అనమాట. సో రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. జోధ్పూర్ లో కలుద్దాం. బాయ్.